హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ యూనిట్ 2 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 2కి సంబంధించి సీజనల్ కాంపోనెంట్స్ అని 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఛానల్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. యూనిట్ 1 నుంచి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు యూనిట్ వైజ్ ఎవ్రీ టాపిక్ కూడా మీకు లైన్లో వీడియోస్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు వన్ ఆఫ్ ద మెథడ్ అయిన మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్ ఆర్ సింపుల్ యావరేజ్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. When comes to simple average method, this method is simple from all the methods for the measurement of seasonal variations. So seasonal variations లో ఉన్న అన్ని మెథడ్స్తో కూడా కంపేర్ చేసుకుంటే సింపుల్ యావరేజ్ మెథడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో ఈ మెథడ్ చేయడానికి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి, అవి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. When comes to step 1, arrange the data by years and methods if the data are monthly or quarterly or yearly. సో ఇచ్చిన డేటా అనేది మంత్లీ ఇచ్చినా, క్వార్టర్లీ ఇచ్చినా ఆర్ ఇయర్లీ ఇచ్చినా సరే, సో డేటా అనేది మనం ఇయర్స్ వైజ్ అండ్ మంత్స్ వైజ్ అనేది అరేంజ్ చేయాలన్నమాట. స్టెప్ 2, కంప్యూట్ ద యావరేజ్ xi bar when I equal to 1 2 3 and up to so on 12 for ith month for all the years. So here ith month represents January, February to December, so respectively, and ith quarter represents quarterly data and it can be takes as I equal to 1 2 3 4. So 1 quarter equal to 3 months. డేటాని మనం మంత్ వైజ్ ఆర్ ఇయర్ వైజ్ అరేంజ్ చేసిన తర్వాత సో యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో యావరేజ్ అనేది అందరికీ తెలుసు, మీన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో ఇఫ్ మంత్ అయిందనుకో, సో ఐత్ వాల్యూ అనేది మనకి 12 వరకు తీసుకుంటాం. సో 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 1 to 12 తీసుకుంటాం. ఇఫ్ అదే మనకి క్వార్టర్లీ డేటా అయిందనుకో, సో 3 మంత్స్కి 1 క్వార్టర్ కదా, సో టోటల్ 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి ఐ వాల్యూ అనేది 1 2 3 4 వరకు తీసుకుంటాం. స్టెప్ 3, కంప్యూట్ ద ఓవరాల్ యావరేజ్ ఎక్స్ డబల్ బార్ ఆఫ్ ద మంత్లీ యావరేజ్ ఆర్ క్వార్టర్లీ యావరేజ్. జనరల్ యావరేజ్ అయితే మనం ఎక్స్ బార్గా తీసుకుంటాము, ఓవరాల్ యావరేజ్కి ఎక్స్ డబల్ బార్గా ఇండికేట్ చేస్తాము. కింద చూడండి, ఫర్ మంత్స్ అయితే ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు 1/12 సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to 12 xi బార్. అదే మనకి క్వార్టర్లీ డేటా అనుకోండి, ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు 1/4 సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to 4 xi బార్. సో ఇక్కడ మనం చూసాను కదా, ప్రీవియస్ స్టెప్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇయర్కి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి మంత్లీ డేటా అయితే 12 తీసుకుంటాము, అదే క్వార్టర్లీ డేటా అయితే 4 తీసుకుంటాం. అది మనకి ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఉంటుంది. When comes to step 4, seasonal indices for different months or quarters are obtained by expressing monthly averages or quarterly averages as percentage of ఎక్స్ డబల్ బార్. సో ఏదైతే మనకి సీజనల్ ఇండిసెస్ ఉంటుందో, సో మంత్స్కి కానీ క్వార్టర్స్కి కానీ రావాలి అంటే మనకి ఇచ్చిన ఏదైతే ఓవరాల్ యావరేజ్ ఉంటుందో దాన్ని పర్సంటేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కింద చూడండి ఫార్ములా, సీజనల్ ఇండిసెస్ ఫర్ ఐత్ మంత్ ఆర్ క్వార్టర్. సో ఏదైనా సీజనల్ ఇండిసెస్ ఐత్ మంత్ ఆర్ క్వార్టర్. సో ఈ ఐత్ వాల్యూ అనేది మనకి ఇచ్చిన డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ డేటా ఇస్తే ఆ వాల్యూ అనేది తీసుకుంటాము. సో దానికి ఫార్ములా వచ్చేసి చూడండి, ఎక్స్ డబల్ బార్ బై xi బార్ ఇంటూ 100. సో ఏదైతే మనకి ఓవరాల్ యావరేజ్ ఉంటుందో దానికి పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ ఏవైతే సీజనల్ ఇండిసెస్ ఉంటాయో అవనేవి వస్తాయి. మనకి రిక్వైర్డ్ ఫైనల్ సీజనల్ ఇండిసెస్ రావాలి అంటే ఏదైతే మనకి ఇచ్చిన ఓవరాల్ యావరేజ్ ఉంటుందో సో దాన్ని పర్సంటేజ్ చేయాలన్నమాట. సో పర్సంటేజ్ చేస్తే మనకి ఫైనల్ సీజనల్ ఇండిసెస్ అనేవి వస్తాయి. సో మీరు ప్రాసెస్ ఈజీగా అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే 1 2 times రిపీట్ చేసుకొని వినండి. సో మీకు ప్రాసెస్ అర్థమైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే సమ్స్ అనేవి అర్థమవుతాయి ఈజీగా. ఎగ్జామ్లో మీరు ప్రొసీజర్తో పాటు నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో నేను ఇచ్చిన వాటిలో ఎనీ 2 మెరిట్స్ అండ్ ఎనీ 2 డిమెరిట్స్ రాస్తే సరిపోతుంది. సో when comes to merits, this method is simple and easy to calculate and it is easy to understand. సో క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది మెథడ్ అనేది.
This method is based on the basis of assumptions that the data don't contain any trend or cyclic variations. సో ఈ మెథడ్లో మనకి ఎలాంటి ట్రెండ్ ఆర్ సైక్లిక్ వేరియేషన్స్ అనేవి ఉండవు అనమాట. అండ్ దిస్ మెథడ్ కన్సిస్ట్ ఇన్ ఎలిమినేటింగ్ ద ర్యాండమ్ కాంపోనెంట్స్ బై యావరేజింగ్ ద మంత్లీ వాల్యూస్. సో ఏదైతే మంత్లీ వాల్యూస్ ఉంటాయో సో అవి ర్యాండమ్ వేరియేషన్స్ని ఎలిమినేట్ చేసి యావరేజ్ చేయడం వల్ల వస్తాయి. వెన్ కమ్స్ టు డిమెరిట్స్, ద అజంప్షన్ మేడ్ ఇన్ దిస్ మెథడ్ ఈస్ నాట్ ట్రూ. సో ఏదైతే ఎజంప్షన్ దీని మీద పెట్టారో సో అదన్నీ నిజం కాదనమాట. అండ్ సిన్స్ మోస్ట్ ఆఫ్ ద ఎకనామిక్స్ టైమ్ సిరీస్ కంటెంట్ ట్రెండ్స్, ఏదైతే పైన మెరిట్స్లో మీకు ఎజంప్షన్ చెప్పారో సో అక్కడ మీకు ట్రూ అని చెప్పారు. బట్ వెన్ కమ్స్ టు డిమెరిట్స్ సో ఆ ఎజంప్షన్ అనేది ట్రూ కాదు. సో సమ్ టైమ్ సిరీస్ డేటాలో మనకి ట్రెండ్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అలాగే మీకు అనదర్ డిమెరిట్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. దిస్ మెథడ్ ఈస్ నాట్ మచ్ ప్రాక్టికల్ యూటిలిటీ ఫర్ ఫైండింగ్ ద సీజనల్ వేరియేషన్స్. సో సీజనల్ వేరియేషన్స్ని ఫైండ్ చేయడానికి ఇదంతా మోస్ట్ యూటిలైజ్ చేసే మెథడ్ కాదనమాట. ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, కంపల్సరీ ఎగ్జామ్లో మీరు ఎనీ 2 మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాల్సి ఉంటుంది. యూనిట్ 2లో మెజర్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్లో ఏదన్నా సింప్లెస్ట్ మెథడ్ ఉంది అంటే అది సింపుల్ యావరేజ్ మెథడ్ మాత్రమే. సో ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, థియరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే సమ్స్ కూడా రావచ్చు. సో ప్రాబ్లం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And if you have any queries, please let me know in the comment section.